మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనము చదువుకుని. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మంచిది. వాక్య పట్టణాన్ని చదివినిపించినట్టు కుదరకు మనం అందరం కూడా ప్రత్యేకమైనట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నట్టు మరి జయశంకర్ టీచర్ గారు ఇప్పుడు వాక్యాన్ని అందించడానికి వారి వేదిక పైకి రావలసినగా ప్రభు పేరట వారికి ప్రత్యేకించి మనవి చేస్తున్నాను. पाप के पेंशन में सुदीक्षा దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ బృహస్పతి వేళ ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రియమైన తమ్ముడు రఘు, చెల్లి మధులత, ఆ కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీతో ఉన్నటువంటి అవకాశాన్ని కల్పించింది ఈ కుటుంబం. అంత మాత్రమే కాకుండా మనమంతా ఇక్కడ కలుసుకోవడానికి కారణమైనటువంటి సుదీక్ష పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు దేవుని మెండైన ఆశీర్వాదాలు తన మీద తన కుటుంబం మీద ఉండాలని ప్రభు నామమున దేవుని దీవెనలు అందిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఈ కూడిక ఎంతో సంతోషంతో ఏర్పాటు చేసి వారి బంధువులు పిలిచారు, స్నేహితులు పిలిచారు, శ్రేయోభిలాషులు పిలిచారు, సంఘ విశ్వాసులంతా పిలిచి ఈ విధంగా వారి సంతోషాన్ని మనతో పంచుకోవడానికి వారు తాపత్రయపడ్డారు. కారణం ఏంటంటే రఘు కుటుంబాన్ని ప్రేమించి బహుమానంగా కుమార్తెను అనుగ్రహించారు. కొన్ని కుటుంబాల్లో లోకంలో మనం గమనించినప్పుడు కుమార్తె పుట్టిన దినం ఎంత వైభవంగా జరగడం మనం చూడం. కానీ క్రైస్తవ కుటుంబాల్లో మాత్రమే ఈ విధమైనటువంటి సంబరం, సంతోషం, దేవుడిచ్చినటువంటి బహుమానం, అవి మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా మనం గమనించగలుగుతాం. కాబట్టి ఈ గుడిలో ఇంతవరకు చక్కగా మంచి పాటలు పాడడానికి ప్రభుత్వం చూపించారు, మంచి మ్యూజిక్ సపోర్ట్ ఉంది, ప్రభువుని ఆనందించగలిగాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీరు మౌనంగా ఉండి దయచేసి దేవుని మాటలు వినడానికి సహకరించవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీటింగ్ మీ దగ్గర నుంచి ఏదైనా శబ్దాలు వచ్చినట్టయితే నేను పాఠం చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇది నాకు ఉన్నటువంటి ఇబ్బంది. అందుకే తమ్ముడు నరేష్తో అన్నాను, అరే ఇలాంటి ఓపెన్ మీటింగ్కి నాలాంటి పంతులు సెట్ కాదయ్యా, ఏదైనా మీటింగ్ అంటే ఏదైనా ఇంట్లోనో ఏదైనా చర్చిలోనో అనుకున్నాను నేను అని. ఓపెన్ మీటింగ్ ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ అందరూ ఉంటాం కాబట్టి విశ్వాసులకి కొంచెం మీటింగ్ క్రమశిక్షణ ఉంటుంది సహజంగానే. మందిరంలో మౌనంగా ఉంటారు కాబట్టి ఇలాంటి మీటింగ్స్లో కూడా మౌనంగా ఉంటారు. కానీ బంధువులు, స్నేహితులు ఉన్నారే, వీళ్ళు ఈ మీటింగ్ క్రమశిక్షణ పాపం తెలియదు కాబట్టి వాళ్ళకి చాలానే
రోజుల తర్వాత కలుసుకుంటారేమో, యోగక్షేమాలు ఇక్కడే అడుగుతారు, ఉభయ కుశలోపరి ఇక్కడే ఉంటుంది, అనేక విషయాలు మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత అవధాన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి. అందుచేత సవినయంగా మనం చేసేది ఏంటంటే, మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, ఆ తదుపరి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కొద్ది నిమిషాలే ఈ దేవుని మాటలు వినడానికి మీరు సహాయపడవలసిందిగా ప్రభునామన మీరు మనం చేస్తా ఉన్నాను. చదివినటువంటి లేఖన భాగం ఎంతో సుపరిచితమైనటువంటి లేఖన భాగం. దానికి కారణం ఏంటంటే, దైవజనులు, ఈ సభాధ్యక్షులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ లేఖన భాగాన్ని చదివించడం మనం చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి చంటిబిడ్డలు తీసుకురావడం, శిష్యులు గద్దించడం, యేసు ప్రభు మళ్ళీ వారిని చేరదీయడం, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని ప్రోత్సహించడం మనం చూస్తాం. అసలు పరిస్థితికి కారణం ఏంటి? ఓ కుటుంబంలో ఇలాంటి సంతోషం కలగడానికి కారణం ఏంటి అని దేవుడు అనేక కుటుంబాల్లో పిల్లల్ని ఇవ్వడం, ఈ సంతోషాన్ని కలిగించడం, వాటిని బట్టి మనం ఆనందించడం మనం చూస్తాం. ఈ తరుణంలోనే వారి సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం కోసం అనేక మందిని ఆహ్వానించి ఈ విధమైనటువంటి కూడికలు, పార్టీలు ఏర్పాటు చేసి కొంత ఖర్చు పెట్టి వారి ఆనందాన్ని మనతో కూడా పంచుకోవడం మనం చూస్తాం. అయితే పిల్లల విషయంలో మనం ఆలోచించినప్పుడు ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి అనంటే, వివాహం అయింది కాబట్టి పిల్లలు పుట్టడం కానే కాదు. అలాగైతే కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత 10-15 సంవత్సరాలు కూడా పిల్లలు లేకపోవడం మనం చూస్తాం. వైవాహిక జీవితం జరిగింది, పిల్లలు పుట్టడం కారణం కానే కాదు. ఎన్నో కుటుంబాల్లో చక్కని దాంపత్య జీవితం ఉన్నప్పటికీ కూడా పిల్లలు లేకపోవడం అనేది కూడా మనం గమనిస్తుంటాం. అందుకోసం ఎంత ఖర్చు పెట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేయడం, ఈ మధ్య వైద్యపరంగా కూడా ఎంత ప్రయాసపడి ఏదో విధంగా పిల్లలు కలాలి అని తాపత్రయపడడం మనం చూస్తుంటాం. కాబట్టి పిల్లల గురించి మనం ఆలోచించేప్పుడు దేవుని వాక్యం ఏం గుర్తు చేస్తుంది అని అంటే, పిల్లలు ద ప్లాన్ ఆఫ్ గాడ్ అనే విషయం దేవుని వాక్యం చెబుతుంది. అంటే వీరు దేవుని ప్రణాళికలో భాగం అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎందుచేత అనంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృజిద్దాం అని దేవుడు ప్రణాళిక చేశాడు. అందుకే మన కుటుంబాల్లో పిల్లలు కలగడం మనం చూస్తున్నాం. అందుచేతనే ఈ సంతోషం, సంబరం మన కుటుంబాల్లో మనం అనుభవించడం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఇది దేవుని ప్రణాళిక. అందుచేత మన కుటుంబాల్లో దేవుడు ఈ బిడ్డలను అనుగ్రహించారు అని. అంత మాత్రమే కాకుండా ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్పిందనంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాట చెప్పింది. అంటే దేవుడు ఓ కుటుంబాన్ని ఆశీర్వదించగా ఆ కుటుంబంలో పిల్లల కారణం మనం చూస్తాం. ఎన్నో సందర్భాల్లో దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి పిల్లల్ని ఇచ్చాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి పిల్లల్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఓ కుటుంబాన్ని ఆశీర్వదించడంలో సూచన ఏంటంటే, ఆశీర్వదించిన దానికి గుర్తుగా ఆ కుటుంబంలో బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు అని. దేవుడు రఘు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అందుచేత తొలి సంతానంగా ప్రభు పాపను అనుగ్రహించడం, సుదీక్షను అనుగ్రహించడం మనం చూస్తాం. కానీ మనం ఈ మాట్లాడినటువంటి వారిలో కూడా యేసు ప్రభువును ఎరిగినటువంటి వారు ఉండొచ్చు, ఎరుగని వారు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఈ కుటుంబాలను ఆస్వాదించేటువంటి దేవుడిగా ఆయన సంతానాన్ని అనుగ్రహించడం మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా కీర్తన 127వ కీర్తనలో ఏమని రాయబడుతుందంటే, పిల్లలు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం అని రాయబడింది. కానీ ఆయన బహుమానంగా దేవుడు పిల్లలు మన కోసం అనుగ్రహించాడు అనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ సాయంకాల సమయంలో ఈ ప్రశ్న ఏంటంటే, వేళ దేవుని ప్రణాళికలో భాగంగా
మన కుటుంబంలో దేవుడు పిల్లలు అనుగ్రహించాడు. దేవుని ఆశీర్వాదంలో భాగంగా మన కుటుంబంలో దేవుడు పిల్లలు అనుగ్రహించాడు. దేవుడు తన స్వాస్థ్యంగా దేవుడు పిల్లల్ని అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని లేఖనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసింది. అందుచేత దేవుని అనుగ్రహానికి గురైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కలిగి ఉన్నాం. కుటుంబంగా పిల్లలను బట్టి మనం సంతోషిస్తున్నాం. ఏ కుటుంబంలో పిల్లలు లేకుండా ఉంటారో ఆ కుటుంబంలో విచారం ఉండడం మనం గమనిస్తాం. ఏ కుటుంబంలో పిల్లలు లేకుండా ఉంటారో ఆ కుటుంబంలో అవమానం ఉండడం కూడా మనం గమనిస్తుంటాం. ఎంతో చింత, ఎంతో వేదన ఆ కుటుంబాల్లో ఉండడం కూడా మనం గమనిస్తాం. దేవుడు తానే కొన్నిసార్లు ఆయన ఉద్దేశానుసారంగా కొన్ని కుటుంబాల్లో గర్భాన్ని మూసి ఉంచడం కూడా ఈ గ్రంథంలో మనం చదువుతాం. కానీ దేవుడు ప్రేమించి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి రఘు కుటుంబంలో పాపను అనుగ్రహించి సంతోషాన్ని కలిగించి ఆ సంతోషాన్ని మనమంతా కూడా పంచుకునేటువంటి అవకాశాన్ని ఈ కుటుంబం మనకు అందించింది. అందుచేత మొట్టమొదట దేవుడు చేసేటువంటి ఉపకారాలను బట్టి, మేలును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన ప్రణాళికలో భాగంగా, ఆయన ఆశీర్వాదంలో భాగంగా, ఆయన స్వాస్థ్యంలో భాగంగా ప్రభువు ఇచ్చేటువంటి బిడ్డను బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని లేఖనాన్ని అనుసరించి బిడ్డలను ఏ విధంగా పెంచాలో కూడా ఆ ప్రొసీజర్ కూడా దేవుని లేఖనం మనకు జ్ఞాపకం చేసింది. అందుచేత దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సంతానాన్ని ఆయన మార్గంలో పెంచడంలో తల్లిదండ్రులుగా మనం బాధ్యత వహించవలసినటువంటి వారం అనే విషయాన్ని కూడా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రభు భక్తిలో, భయంలో పెంచడం, 3 సంవత్సరాలు దాటిన తర్వాత చిన్న చిన్న మాటలు వారికి నేర్పించడం, పాటలు నేర్పించడం, సండే స్కూల్కి పంపించడం, యవనస్తుల బైబిల్ తరగతికి పంపించడం, క్రమంగా మందిరానికి పంపించడం, ఈ విధంగా ఈ భక్తి మార్గంలో వాళ్ళని పెంచడం ద్వారా ఈ సమాజానికి ప్రయోజనకరంగా, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా మన బిడ్డలు తయారు కావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. చాలా మంది కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆశీర్వాదకరంగా లేకపోయినారు. కారణం ఏంటంటే, దీవెనకరంగా లేకపోయినారు. కారణం ఏంటంటే, కుటుంబానికి ఎంతో కష్టంగా తయారయ్యారు. కారణం ఏంటంటే, సమాజానికి ఎంతో భారంగా తయారు. కారణం ఏంటంటే, వారు దేవుని భయంలో, దేవుని భక్తిలో, దేవుని మార్గంలో పెంచకపోవడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే చిన్న వయసులోనే పిల్లలు దారి తొలగినటువంటి వారిగా ఉండి, చిన్న వయసు నుంచే పిల్లలు తల్లిదండ్రుల మాట వెనక, చిన్న వయసులోనే పిల్లలు పెద్దల మాట వెనక, ఉపాధ్యాయుల్ని గౌరవించగా ఈ సమాజానికి ఎంతో భారంగా తయారైనటువంటి వారిగా ఉండడం మనం చూస్తున్నాం. కొంతమంది తల్లిదండ్రుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనంటే, వాడు ఏ విధంగా ఎదిగినా పర్వాలేదు, ఆ పాప ఏ విధంగా ఎదిగినా పర్వాలేదు, కానీ వారికంటూ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉండేలాగా చూసుకోవడం మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఇది ఎంతో విచారకరమైనటువంటి సంగతి. ఆ విధమైనటువంటి పద్ధతిలో మనం పిల్లల్ని పెంచకుండా మన కుటుంబానికి ప్రయోజనకరంగా మన పిల్లలు ఉండేలాగా, మన సంఘానికి ప్రయోజనకరంగా మన పిల్లలు ఉండేలాగా, ఈ సమాజానికి ప్రయోజనకరంగా మన పిల్లలు ఉండే విధంగా దేవుని వాక్యంలో, దేవుని భక్తిలో, దేవుని భయంలో మనం మన పిల్లలు పెంచాల్సిన అవసరాన్ని రఘు కుటుంబానికి మాత్రమే కాకుండా దేవుడు మనందరి కుటుంబాలకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని పురస్కరించుకుని దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవడంలో భాగంగా, ఆయన ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవడంలో భాగంగా, ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడంలో భాగంగా ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుంచాలని నేను ఇష్టపడుతున్నాను. దానికి సహాయకరంగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 5 విషయాలు మనం చదవాలని నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 5 విషయాలు నేను చదువుతానండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు నేను, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుడి యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవరినూ చేయలేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒక కొత్తగా జన్మించితేనే గాని
అతడు దేవుని రాజ్యం చూడలేదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లా, ఒక నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు. ఈ సందర్భంలో నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన గురించి ఆలోచించినప్పుడు పరిసయ్యుడు అని రాయబడింది. ఆయన గురించి ఆలోచించినప్పుడు అధికారి అని రాయబడింది. ధర్మశాస్త్రోపదేశకుడు అని కూడా రాయబడింది. ఎంతో పేరు కలిగినటువంటి వాడు, ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు అనే విషయం కూడా మనం చూస్తాం. అంతమాత్రమే కాకుండా చాలా ధనవంతుడు అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది. కానీ ఈ లోకంలో ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రత్యేకత అంతా కూడా ఈ నికోదేము అనేటువంటి వ్యక్తికి ఊరడం మనం చూస్తాం. పేరు ప్రఖ్యాతులు ఉంటే బాగుండు అని అనుకుంటాం, ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ధనం ఉంటే బాగుండు అనుకుంటాం, ఆయనకు ధనం కూడా ఉంది. హోదా ఉంటే బాగుండు అనుకుంటాం, ఆయనకు హోదా కూడా ఉంది. ఇలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నికోదేము. ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఆశ ఏంటి అని అంటే సత్యాన్ని అన్వేషించాలి అనేటువంటి ఆశ తన హృదయంలో ఉండిపోయింది. తన జీవితంలో అధికారం ఉన్నప్పటికీ కూడా, తన జీవితంలో హోదా ఉన్నప్పటికీ కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా, అందరి మీద పెత్తలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా, తన మత నాయకుడిగా పరిచయుడిగా ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ఏదో కొదువుగా ఉంది అనేటువంటి విషయానికి అర్థమైంది. ఇంతమంది ఉన్నారు, ఏదో కొదువు ఉంది అనే సంగతి ఆయనకు అర్థమవుతుంది. ఇంత అవకాశం ఉంది, అయినా నా జీవితంలో కొదువు ఉంది అనేటువంటి సంగతి ఆయనకు అర్థమైంది. అందుచేత ఇన్ని ఉన్నవాడు కూడా ఆయన కొదువును పూడ్చుకోవడం కోసం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు యేసు ప్రభువు గురించి విన్నాడు, ఆయన జీవితం గురించి విన్నాడు, ఆయన బోధన గురించి విన్నాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి విన్నాడు. స్వతహాగా నికోదేము మత ప్రవిష్టుడైనప్పటికీ కూడా, స్వతహాగా నికోదేము పరిసయుడు అయినప్పటికీ కూడా, స్వతహాగా నికోదేము పేరు ప్రఖ్యాతమైనటువంటి వాడు అయినప్పటికీ కూడా తన అన్వేషణలో భాగంగా యేసు ప్రభు గురించి విన్నప్పుడు తన జీవితంలో కొదువులను తీర్చుకోవడం కోసం ఓ రాత్రి వేళ యేసు ప్రభుని కలుసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే పగలు యేసు ప్రభుని కలుసుకోవడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆయనకి ఏమైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి ఆటంకం. యేసు ప్రభు గొప్పవాడు అని తెలిసినప్పటికీ కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆటంకం కొంతమంది జీవితాల్లో ఉంటూ ఉంటుంది. యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి వాడు అని తెలిసినప్పటికీ కూడా నేను మందిరానికి వెళితే నేను యేసు ప్రభు నమ్ముకుంటే ఈయన కూడా దిగిపోయింది, ఈయన కూడా దిగిపోయాడు అని అనుకుంటారేమో అని ఇంకొంతమంది ప్రభువును సమీపించలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన విమోచకుడు అని తెలిసినప్పటికీ కూడా మరి కొంతమంది కులాన్ని బట్టి సమాజాన్ని బట్టి యేసు ప్రభుని చేరుకోలేకపోతున్నారు. పరలోకాన్ని చేర్చగలిగిన యేసు ప్రభు మాత్రమే అనే విషయం కొంతమందికి అర్థమై కూడా కొన్ని పరిస్థితుల చేత వారు యేసు ప్రభుని సమీపించలేకపోతున్నారు. అదేవిధంగా మన నికోదేము అనేగాడు కూడా పగలు వెళితే ఆయన హోదా అడ్డుగా ఉంది, ఆయన మతం ఆయనకు అడ్డుగా ఉంది, ఆయన ప్రతిష్ట ఆయనకు అడ్డుగా ఉంది, ఆయన సామాజిక స్థితి ఆయనకు అడ్డుగా ఉంది. అందుచేత ఏం చేశాడు అంటే అడిగాడు, ఓ రాత్రి వేళ యేసు ప్రభుని చేరుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మళ్ళీ కొంతమంది హృదయంలో కొంత అభిమానం ప్రభు పట్ల కనపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. అందుచేత వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ధైర్యం చేసి మందిరానికి రాలేరు, కానీ ధైర్యం చేసి భక్తి చేయలేరు, కానీ క్రిస్మస్ వచ్చినప్పుడు అరటి గల మందిరాన్ని పంపుతుంటారు, క్రిస్మస్ వచ్చినప్పుడు మలబరాలు పంపుతుంటారు, కానుక పంపుతుంటారు, కొంతమంది పలహారం పంపుతుంటారు కొంతమంది. ఈ విధంగా వారి అభిమానాన్ని కనపరుచుకున్నటువంటి వారిగా ఉండటం మనం చూస్తాం. అలాంటి స్థితిలోనే ఉన్నాడు మన నికోదేము అన్నగారు. ఇలాంటి పరిస్థితిలో ఉండి పగలు రాయడానికి ధైర్యం చేయలేక రాత్రి సమయంలో యేసు ప్రభు రావడం మనం చూస్తాం. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెంటనే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, యేసయ్య నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. ఎందుచేత అనంటే ఓ వ్యక్తి దేవుని దగ్గర నుంచి వస్తే తప్ప నీవు బతికినట్టుగా ఎవడో బతకలేడు. ఓ వ్యక్తి దేవుడు ఉంటే తప్ప నీవు చేసిన ఆశ్చర్య కార్యాలు ఇంకొకరు చేయలేరు. ఆ కారణం చేత నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముతున్నాను అని చెప్పాడు. నిజమే, లోకానికి దేవుడు శరీరాలుగా 40 తారీఖు వస్తే ఎలా ఉంటాడో యేసు ప్రభువునందు దైవత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ లోకానికి దేవుడు వస్తే ఎలా జీవిస్తాడో
యేసు ప్రభువు జీవించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఈ లోకానికి దేవుడు వస్తే ఏమేం కార్యాలు చేయగలుగుతాడో అన్ని గొప్ప కార్యాలు, ఘన కార్యాలు యేసు ప్రభు జరిగించడం మనం చూస్తాం. ఎంతో మంది రోగగ్రస్తుల్ని యేసు ప్రభు బాగు చేశాడు. ఎంతో మంది పేదవాళ్ళని ఆయన ఆదుకున్నాడు. అపవిత్రాత్మల నుంచి ఈ యేసు ప్రభు అనేక మందిని విడిపించాడు. చనిపోయినటువంటి వారు సైతం ఈ యేసు ప్రభు లేవనెత్తాడు. 4 దినాలు అయిపోయిన సమాధిలో పెట్టి అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తిని ఆయన నోటి మాట చేత బయటకు పిలిచేటువంటి వాడిగా ఉండడం మనం చూస్తాం. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు దేవుడు వస్తే మాత్రమే ఈ ప్రపంచంలో మానవాళి చూడగలుగుతుంది. ఈ కార్యాలన్నీ దేవుడుగా యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా ఈ సమాజం చూడగలిగింది అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే నికోదేము అన్నాడు, నిజంగా దేవుడు అంటే తప్ప నీవు బతికినట్టు ఒకడు బతకలేడు, నిజంగా దేవుడైతే తప్ప నీవు చేసిన ఆశ్చర్యకార్యాలు ఒకడు చేయలేడు అని అన్నప్పుడు యేసు ప్రభు తనను పొగుడుతున్నాడు కదా అని ఆయన మురిసిపోలేదు. యేసు ప్రభు తను ప్రశంసిస్తూ ఉంటే నికోదేముని ఉద్దేశించి అన్నాడు, నా సంగతులు ఉంచు, నీకు అవసరమైంది ఏంటో నేను చెబుతున్నాను అని చెప్పాడు. కాబట్టి మనం యేసు ప్రభుని గురించి ఆలోచించేటువంటి క్రమంలో, యేసు ప్రభుకి అభిమానులుగా ఉండేటువంటి క్రమంలో, యేసు ప్రభుకి చిన్న చిన్న కానుకలు పంపించేటువంటి క్రమంలో ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అంటే, మనం మాట్లాడే మాటలు బట్టి కాకుండా, మనం పాడే పాటలు బట్టి కాకుండా, మనం పంపించేటువంటి కానుకలు బట్టి కాకుండా ఆయన మనకేం అవసరమో దాని గురించి ఆలోచించాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. మనకేది మేలుకరమో అది మనకు అనుగ్రహించాలని తాపత్రయపడుతున్నాడు. మనకేది ఆశీర్వాదకరమో అది మనకు చేకూరేలా చేయాలని ఈ ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. అందుచేతనే ఇలాంటి నికోదేముని ఉద్దేశించి, అయ్యా నీవు దేవుడు కుమారుడు అయ్యా, నీ వల్ల గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఎంతో మంది ఆదరింపబడుతున్నారు, పోషింపబడుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారయ్యా, నీ వల్ల ఘనకార్యాలు జరుగుతున్నాయి అని అంటే యేసు ప్రభు వెంటనే ఉన్నాడు అని అంటే, బాబు నికోదేము ఇది ఎలా ఉంచు, నువ్వు కొత్తగా జన్మించితే గాని నువ్వు దేవుని రాజ్యంలోకి, పరలోకంలోకి, స్వర్గంలోకి రాలేవు అని చెప్పాడు. అంటే దేవుడు అనిపించేటువంటి ఈ నూతన జన్మను నువ్వు పొందితే తప్ప, నీ జీవితం మార్చబడితే తప్ప, ఈ లోకంలో ఉండగా సంతోషంగా ఉండడం, సంతృప్తిగా ఉండడం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ప్రవేశించడం సాధ్యం కాదు అని చెప్పాడు. కాబట్టి సాయంకాల సమయంలో ప్రవేశించేటువంటి వేళ ఈ నికోదేముకు అర్థం కావట్లా. నూతన జన్మ ఏమిటి, మళ్ళా నేను తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా పుట్టాలా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభువు చెప్పాడు, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించాలి అని చెప్పాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, ఆయన బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడాలి. ఆ విధంగా అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో పరలోకంలో యుగయుగాలు ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పడం మనం చూస్తాం. కానీ సాయంత్రం వేళ కొంతమంది ప్రభువుకు అభిమానులుగా ఉండేటువంటి వారు ఉంటారు. ఈ సాయంత్రం వేళ ఇంకొంతమంది ప్రభువుకు కానుకలిచ్చేటువంటి వారుగా ఉంటారు. ఈ సాయంత్రం వేళ ఇంకొంతమంది దేవుని ప్రేమ గురించి మాట్లాడేవారు ఉంటారు, ఆయన ఘనకార్యాల గురించి మాట్లాడే ఉంటారు. కానీ యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, మనకేది ప్రయోజనమో, మనకేది అవసరమో, మన జీవితంలో ఉన్నటువంటి కొద్ది ఏంటో ఆ కొదువు తీర్చాలని ప్రభు ఆరాటపడుతూ ఉన్నాడు. ఇంతమంది ఉండి నికోదేము జీవితంలో ఉన్నటువంటి కొదువ, ఇన్ని ఉండి నికోదేము జీవితంలో ఉన్నటువంటి కొరత యేసు ప్రభు దగ్గరికి వెళితేనే తీరుతుంది అని ఆయనకు అర్థమైంది. కాబట్టి మన ఆత్మ రక్షణ పొందాలి అనంటే, ఈ లోకంలో దేవుడిని చేరుకున్నటువంటి ఆనందం మనకు కలగాలి అనంటే, భగవంతుని సేవించేటువంటి అనుభవం మనకు కావాలి అనంటే, ఈ లోకంలో యథార్థమైనటువంటి భక్తి చేయాలి అనంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో, స్వర్గంలో మన యుగయుగాలు ఉండాలి అంటే ఉన్న ఒకే ఒక అవకాశం దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే ఇంత పరిసరుడిగా ఉన్నప్పటికీ కూడా, అధికారిగా ఉన్నప్పటికీ కూడా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా, ఇన్ని కలిగినప్పటికీ కూడా ఆయన జీవితంలో సత్యం అనేది కొదువుగా ఉంది, ఆయన జీవితంలో విమోచన అనేది కొదువుగా ఉంది, ఆయన జీవితంలో రక్షణ అనేది కొదువుగా ఉంది. మనలో కూడా కొంతమంది మత ప్రవేశమైనటువంటి వారు ఉంటాం, భక్తి చేసేటువంటి వారు ఉంటాం, నిష్ఠ చేసేటువంటి వారు ఉంటాం. ఈ లోకంలో మతాన్ని అనుసరించి మన జీవితాలని చక్కబెట్టుకునేటువంటి వాళ్ళని కూడా ఉంటాం. కానీ ప్రభు ఈ సాయంకాల సమయంలో ఈ ప్రవేశిస్తున్నటువంటి వేళ ఈ నికోదేముకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే, దీన్ని దాటి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే, సంఘంలో చేర్చబడితే, అలాంటి నీవు ఈ లోకంలో ధన్యుడిగా జీవించగలుగుతావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత
పరలోకంలో ప్రవేశించగలుగుతావు అనేటువంటి మాట ప్రభు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. కానీ సాయంకాల సభలో ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, క్రైస్తవేతర కుటుంబంలో పుట్టి యేసు ప్రభుకి ఎంతో వ్యతిరేకంగా పనిచేయాలని తాపత్రయపడినటువంటి నన్ను ప్రభు కనికరించినాడు, ఆయన దర్శించినాడు, నాలో దయ చూపించినాడు. క్రైస్తవ స్నేహితులతో ఎంతో వాదాలు చేస్తున్నటువంటి వాడిని, అలాంటి నన్ను ప్రభు కనికరించి ఆయన ఎవరి ప్రయాణంలో ఉండగా ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి రోజుల్లో తన ప్రత్యక్షత కనికరించి నేను రక్షింపబడడానికి ప్రభు కృప చూపించాడు. నేను పుట్టిన తోడనే ఏమాత్రం చూపినటువంటి వ్యక్తిగా పుట్టాను. అలాంటి నన్ను చిన్నప్పుడు ఎవరు చెబితే ప్రభు దగ్గర తీసుకెళ్తే కొద్దిపాటి చూపు ఈ ప్రభు నాకు అనుగ్రహించాడు. ఈ విధంగా తన కృప చేత ప్రభువు నన్ను దర్శించి ఎవరి ప్రయాణంగా రక్షించుకుని చక్కగా జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకోవడానికి కృప చూపించి చిన్న వయసులో టీచర్గా అపాయింట్ అవ్వడానికి ప్రభు సహాయం చేసి నా జీవితాన్ని నేను కొనసాగించడానికి, నా కుటుంబాన్ని నేను నడిపించుకోవడానికి, అనేక ప్రాంతాల్లో దేవునికి సాక్షిగా పరిచయంలో భాగస్తులే ఉండడానికి ఈ ప్రభు నా జీవితాన్ని మలిచినాడు. అనేక మందికి ఆశీర్వదకరంగా ఈ ప్రభు నా జీవితాన్ని ఉంచినాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సాయంకాల సేవలో ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళ ఇప్పటికే క్రైస్తవ జీవిత అనుభవం ఉన్నట్టయితే వ్యక్తిగతంగా మారుమనసు పొందిన, వ్యక్తిగతంగా పశ్చాత్తాపడిన, వ్యక్తిగతంగా రక్షింపడినటువంటి అనుభవం ఉండకపోతే ఇది అనుకున్నటువంటి సమయం, ఇది రక్షణ దినం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికీ మనం మతంలో నిశ్చయమైనటువంటి వారంగా ఉన్నప్పటికీ కూడా మంచి పనుల చేత, దాన ధర్మాల చేత ఈ భక్తులు కొనసాగించేటువంటి వాళ్ళం అయినప్పటికీ కూడా, ఈ లోకంలో ఎలాంటి భక్తి చేసినప్పటికీ కూడా యేసు ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే, ఈ లోకంలో ఎంత మంచిగా బతికినప్పటికీ కూడా ఈ పాపక్షమాపణ యేసు ప్రభువును మనం పొందకపోతే, ఆయన శిలువ యాగంలో చింతించిన రక్తధారంలో మన జీవితాన్ని ఉదుకుకోకపోతే, మనం కనకపడకపోతే, మనం ఈ లోకంలో ఎంత మంచిగా జీవించినా నిష్ప్రయోజనం అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పెద్దలు ఎప్పుడు జ్ఞాపకం చేసినట్టు నపుణ్యం ధనధర్మస్య నకర్మచ పుణ్యం భవేత్, నపుణ్యం ప్రాణధర్మస్య జగత్ పుణ్యం నహి నహి అని చెప్పారు. అంటే మనం ఇది మంచి పనులు చేసినప్పటికీ కూడా, దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా, ఉపకారాలు చేసినప్పటికీ కూడా అవి చేయడం ద్వారా ఇంకొంతమందికి భోజనం కల్పిస్తాం, ఇంకొంతమందికి వసతి కల్పిస్తాం, ఇంకొంతమందికి భూమిని కల్పిస్తాం. కానీ మనం ఆశించినట్టు పాప క్షమాపణ పొందడం, రక్షణ భాగ్యాన్ని పొందడం, స్వర్గాన్ని సంపాదించుకోవడం సాధ్యం కాదు అని మన పెద్దలు స్పష్టంగా చెప్పారు. మరి ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది అని అంటే రక్త ప్రోక్షణ ద్వారానే ఇది సాధ్యపడుతుంది అనే విషయం గ్రంథాలు ఘోషించాయి. ఆ కారణం చేతనే ఈ జంతువుల యొక్క, పక్షుల యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా పాప క్షమాపణ పొందడం సాధ్యం అవుతుందేమో అని ప్రయత్నం చేశాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇది కూడా సాధ్యం కాలేదు. కారణం ఏంటంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని చెప్పారు. కానీ ఆ రక్తం మనం అనుకున్నట్టు ఒక జంతువుది కాదు, ఒక పక్షిది కాదు, తద్రక్తం, ఆ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడింది. పరమాత్ముడైనటువంటి దేవుడు మన కోసం పుణ్యదానంగా తన ప్రాణం ఇవ్వాలి. ఆ విమోచన ద్వారా ఈ లోక కళ్యాణం, మానవాళికి రక్షణ అనేటువంటి విషయాన్ని పెద్దలు జ్ఞాపకం చేశారు. ఆ కారణం చేతనే ఎంతో వ్యతిరేకించేటువంటి నేను కూడా దేవునికి ఉండాల్సిన లక్ష్యాన్ని యేసు ప్రభువులో అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు మంచి పనుల ద్వారా కానీ, దాన ధర్మాల ద్వారా కానీ, పుణ్యకార్యాల ద్వారా కానీ, పుణ్యస్థానాల ద్వారా కానీ, మతం ద్వారా కానీ నేను పొందుకున్నటువంటి గొప్ప రక్షణ యేసు ప్రభువుని ఇచ్చినటువంటి శిలువ యాగం ద్వారా మాత్రమే సాధ్యం, మరో ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు ఉన్నపాటు నా జీవితాన్ని కూడా ప్రభువుకు అప్పగించుకుని ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ సంతోషాన్ని అనేక మందితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే తమ్ముడు రఘు ఈ కూడిక ఏర్పాటు చేసి ఈ సంతోషం అందరూ పొందుకోవాలని, ఈ ఆనందం అందరూ అనుభవించాలని, ఈ లోకంలో జీవించినంత కాలం తృప్తిగా ఈ లోకంలో జీవించి ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టినప్పటికీ కూడా యుగ యుగం పరలోకంలో, స్వర్గంలో మన జీవితం ఉండాలి అని ఆకాంక్షించి ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను మనం సద్వినియోగం చేసుకుని దేవుని నామందు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మన జీవితంలో అనుభవిద్దాం. ఈ కూడిక ద్వారా దేవుడు లభించేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమమైన మా పరలోకపు తండ్రి, యేసయ్య వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రవేశిస్తున్నటువంటి వేళ ఏర్పాటు చేసినటువంటి కూడికే మీకు స్తోత్రాలు. అయ్యా, మీ ప్రణాళికలో భాగంగా, మీ ఆశీర్వాదంలో భాగంగా, మీ ఉద్దేశంలో భాగంగా ప్రభువా రఘుని చెల్లిని మీ ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ మొట్టమొదటి పుట్టిందిరన్న
కృతజ్ఞతా భావంతో మీ పాదాలు చెంత చేయాలి. వారు పొందినటువంటి ఆనందాన్ని ఇతరులతో కూడా పంచుకోవాలి అని ఆనందపడుతుండగా ఆ కుటుంబాన్ని ప్రత్యేక దీవించి ఆశీర్వదించమని ప్రాధాన్యపడుతున్నాను. సుదీక్షను ప్రత్యేకంగా దృష్టించమని సంవత్సరాంత వరకు మీ కనుదృష్టి బిడ్డ మీద ఉంచమని ప్రాధాన్యపడుతున్నాను. రానున్న దినాల్లో ప్రభువా బిడ్డలు మీ మహిమ కోసం పెంచడానికి, మీ మార్గంలో మీ భక్తులు పెంచడానికి సహాయం చేసి పెట్టండి. ఈ రాత్రి ఎవరైతే బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు ఉన్నారో ప్రభువా వారంతా కూడా మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి, మీ విమోచన కార్యాన్ని సొంతం చేసుకోవడానికి, ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని అనుభవించేటువంటి వారు కావడానికి సహాయం చేయడం వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామకు ఆరోపిస్తూ యేసు ప్రభువు వారి అత్యున్నత నామం ద్వారా ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. నేను అనుకున్నాను జయశంకర్ అంటే పేరుని బట్టి నేను అంచనా వేసుకున్నాను, కానీ పుట్టు క్రైస్తవుడిగా పాండిత్యాన్ని కలిగినటువంటి వారిగా చాలా వరకు తక్కువ సమయంలో ఎక్కువ దైవ సందేశాన్ని అందించగల సమర్థులుగా ఉన్నారంటే వారు పెరుగుదల, వారి యొక్క అభ్యాసము చాలా శ్రేయస్కరమైనదిగానే ఈ ప్రసంగంలో మనకి కనిపించింది. మంచిది. మన కార్యక్రమాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని క్లుప్తంగా బయటికి వెళ్లకుండా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని మాటలను ఒక క్రొత్తగా శిశువులు పోలినంటి విధానంలోనికి వారు వచ్చారు. అంటే మనం ఎంతో పెద్దవారమైనప్పటికీ మనము కూడా తిరిగి పుట్టాలనేది వారు వివరించారు. మంచిది. ఈ సమయంలో ఆ కేక్ కటింగ్ ఉంది. మన చిన్నారి సుదీక్ష అనేటువంటి చిన్నారి పుట్టినరోజు సందర్భంగా, మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా దేవుడా బిడ్డకి ఇచ్చిన భాగ్యము, సంవత్సరం అనే దయా కిరీటము, ఆ బిడ్డ యొక్క జాడులు చారుము ఎదజల్లబడటానికి మనందరి ప్రార్థన అవసరమై ఉన్నది. దయచేసి పిల్లలు, చిన్నారులు కుర్చీలో ఉన్నారు చాలా మట్టుకు, వారు దయచేసి ముందుకు వస్తే ఇక్కడ వేయబడినంటి ఆ షాపు దగ్గర కూర్చోవటం ఎంతైనా మంచిది. చిన్నపిల్లలు దయచేసి చిన్నారులు ముందుండాలి కేక్ కటింగ్ అప్పుడు. చిన్నపిల్లలు దయచేసి అందరూ కూడా ముందు వేయబడినంటి ఆ బరుకు మీదకి రావాల్సి ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దయచేసి ఆ చిన్నారి యొక్క తల్లిదండ్రులైనంటే రఘు గారు, మధులత గారు చిన్నారిని తీసుకుని వేదిక పైకి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్న సమయము చాలా ఉన్నది. దయచేసి మరి త్వరగా తీసుకురండి. ఒక పాట పాడండి. చేసిన వాడు
ప్రార్థన చేసుకుని కేక్ కట్ చేసుకుందాం. వాతావరణం కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉంది కనుక దయచేసి బంధువులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, వేసి చూస్తున్నారు కనుక దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కేక్ కటింగ్ ప్రార్థన చేసుకోండి. యవనస్తులు ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత మన మధ్యలో ఇద్దరు గారు, జయశంకర్ గారు ఉన్నారు, అలాగే పెద్దలు ఉన్నారు. అందరి సమక్షంలో ఇచ్చున్నారు సుదీక్ష దేవుడిచ్చిన భాగ్యమా సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చారు. మనుషుల దయలో దేవుని దయలో జ్ఞానమందును వైకుండను ఆ చిన్నారి నానాటికి వర్ధిల్లాలని తల్లిదండ్రుల యొక్క భోజనపు బల్ల చుట్టూ ఉలేవ మొక్కల వల్ల ఎదిగేటువంటి భాగ్యాన్ని ఆ చిన్నారికి ఉండాలని దైవికమైనటువంటి ప్రేమతో ఆ బిడ్డ నింపబడాలని అలాగే కూడి వచ్చినట్టు పెద్దల యొక్క ఆశీర్వాదము, దైవజనుల యొక్క ఆశీర్వాదం, మనందరి ఆశీర్వాదముల బిడ్డలకు ఉండాలి. మనందరి ఆశీర్వాదము కంటే మరి ముఖ్యముగా ప్రభు యొక్క ఆశీర్వాదము నిన్నైనది. ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేద్దాం. దయచేసి అందరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధులంటి మా దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీరిచ్చిన భాగ్యము అనగా సుదీక్షకు సంవత్సరం అనే దయా మాత్రమే మనుషుల దయలో దేవుని దయలో జ్ఞానమందును వైషందును నానాటికి వర్ధిల్లటానికి కృప చూపారు. బిడ్డలు ఎదగటానికి తల్లి బాధ్యతని మాస్టర్ ద్వారా మీరు తెలియచేశారని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. మన బిడ్డలు ఫలించాలన్నా, దైవిక ప్రేమతో నింపబడాలన్నా, వారి దేవునికి అనుకూలముగా జీవించాలన్నా ప్రాథమికది సండే స్కూల్ అని వారు ఎంతగానో వివరించారు ప్రభా. సండే స్కూల్ చాలా అవసరమైనది చిన్నలకు అని వారు చెప్పారు సందేశంలో. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు బిడ్డలను ఆ విధముగా చేయటానికి వారు సమయం తీసుకోవాలన్నారు, కష్టపడాలన్నారు, ప్రయాసపడాలి చెప్పారు. సంతోషం పెద్దల ద్వారా మాకు ఆ మాటలను అనుగ్రహించారు. అందుబట్టి వందనములు, స్తోత్రాలు. తమగా వాడిపోయింది. ఎక్కడైనా ఎచ్చటైనా ఆ ప్రాంతం ఏ ప్రాంతం కులాలకు అతీతంగా, మతాలకు అతీతముగా వారిని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభు చూపండి, దయ చూపండి. ఈరోజు ఈ సంతోషంలో ఉన్నట్టుగా అనేకమైన పుట్టినరోజు చేసుకుంటూ ఆ విధంగా ఉండటానికి కావలసినట్టు ఆశీర్వాదం అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులైనట్టు రఘు గారిని మధులతని జీవించడం ఆశీర్వదించండి. మీ కాపుదలు బిడ్డను చూచి సంతోషించేటువంటి వారిగా ఉండటానికి కృప చూపండి. బిడ్డను చూచినప్పుడల్లా మీరిచ్చిన భాగ్యము మీరు గుర్తుకు రావాలి ప్రభావ. అటువంటి భాగ్యములో ఈ యొక్క తల్లిదండ్రులను ఉంచుతారని నమ్ముతూ ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మిమ్మల్ని కనపరుస్తారని, మిమ్మల్ని కీర్తిస్తారని, కీర్తనీయుడైనంటే ఆ దేవునికి నేను ఉండాలి అన్ని సమయాలనే సత్యాన్ని తల్లిదండ్రులుగా గుర్తించడం ప్రభుత్వ దయ చూపని ఈ కేక్ కటింగ్ సమయంలో దైవికమైన ప్రేమతో, దైవికమైన కృపతో నింపబడినట్టు వారిగా ఉన్నారైనా తల్లిదండ్రులు మేమైనా ఎవరమైనా ఉండడానికి కృప చూపని, సమస్తముల మర్యాదగాను క్రమంగాను క్షేమాభివృద్ధి కలగటానికి కృప చూపని, దయ చూపని యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
కావలసినంత వారు పెద్దలు ఎవరు రాలేదా? వీళ్ళ తాతలు వాళ్ళు రాలేదా? మరి రమ్మనండి, రమ్మనండి. దయచేసి గమనించండి, దేవరి పెళ్లి నుంచి వచ్చినట్టు వారు అనగా మధులత గారి యొక్క తల్లిదండ్రులు వేదిక పైకి రావాల్సిన ప్రభు పేరట మీకు ప్రత్యేకించి మనం చేస్తున్నాం. గమనించండి, బంధువులు ఇంకా కావలసినట్టు వారి వేదిక పెద్దగానే ఉంది. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ప్రభు పేరట మీకు మనం గమనించండి. ఈ చిన్నారి యొక్క నానమ్మ వెంకయ్యమ్మ గారు ఎక్కడ ఉన్నా వేదిక పైకి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. పిల్లలకి ఇవ్వాలి పాట. మధ్వరే రండి. సమయం ఇక్కడ అయిపోయింది. ఆయన పక్క ఉంటుండే బాగా మాకు తెల్లాగు తీసుకోండి. జ్యోతులన్నీ కట్టనా? జ్యోతులన్నీ తండ్రి యొక్కయు పట్టండి పట్టండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. Happy birthday
దయచేసి చిన్నారికి కేకు పెట్టవలసినటువంటి వారు, బంధువులు కావలసినటువంటి వారు వేదిక పైకి ఒక్కొక్కరు వచ్చి త్వరగా కార్యక్రమం చూడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. గమనించండి, చిన్నారికి కేకు పెట్టాలనుకున్నట్టు వారు, బంధువులైనట్టు వారు, కావలసినట్టు వారు, రక్త సంబంధిత కుటుంబాల వారు అందరూ కూడా వచ్చి వేదిక పైకి వచ్చి కేకు పెట్టాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. Happy birthday, Sudiksha. వచ్చి చిన్నారిని ఆశీర్వదించుకుంటా ప్రభు పేరిట మీకు మనం చేస్తాం. దయచేసి పేరు పెట్టవలసి లేదు, బంధువులు మీరు వచ్చిందే చిన్నారిని ఆశీర్వదించడానికి వచ్చారు కనుక దయచేసి బంధువులు కావలసినట్టు వారు, రక్త సంబంధ కుటుంబాలు ఒక్కొక్కరుగా వచ్చి ఆ చిన్నారిని పేరు పెడుతు ద్వారా ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. God bless you. May God bless you, Sudiksha. May God bless గమనించండి, చిన్నారి యొక్క పెద్దనాన్నగారు త్వరగా మీరు వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకున్న ఆశీర్వాదం ఇవ్వటానికి బాగుంటుంది. మీరు త్వరగా రావాలి. శైలజరాణి గారు, చంద్రరామారావు గారు త్వరగా వేదిక పైకి రావచ్చు. ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. సమయము 10 గంటలు కావస్తుంది. బంధువులు ఉన్నారు. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరగటానికి మనం అందరూ కూడా సహకరించాలి. దయచేసి మీరు వచ్చినట్లయితే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వటానికి అనుకూలంగా ఉంటే మంచిగా ఉంటే దయచేసి మీరు వేదిక పైకి రావాల్సిన ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం.
ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలయ స్తోత్రాలు. సహోదరులు రఘు గారు, మధులత గారు, వారెవరిని మీరు ప్రేమించి ఒక మంచి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటి పుట్టినరోజు చేసుకోవటానికి కూడా ఈ దీక్షకు మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఆ బిడ్డ మనుషుల దయలో, దేవుని దయలో, జ్ఞానమందును వైశ్యందును నానాటికి వర్జలటానికి కృప చూపండి, దయ చూపండి. నగరులకే చెక్కబడినట్టు మూల కాంపం వలె ఆ చిన్నారి ఉండులాగున అన్ని విషయాల్లో కూడా స్థిరమైనట్టు వారుగా, దృఢమైనట్టు వారుగా, యథార్థత కలిగినట్టు వారుగా, నైపుణ్యత కలిగినట్టు వారుగా, సౌందర్యము కలిగినట్టు వారుగా, ఆ ఒక్క మాటలో ఇన్ని అర్థాలు ఉన్నట్టు ఆ మాటను దావీదు గారు వారు చక్కగా సంకీర్తన వ్రాయటం ఎంతైనా శ్రేయస్కరంగా గుర్తించాం. ప్రభా, మీ కుమార్తె నగరులకి చెక్కబడిన మూల కాంబములనగా స్తంభములు అంటే స్థిరముగా ఉండేటువంటి వారిని అర్థమునిచ్చేది, మంచి సౌందర్యవంతులు మీరు అనే అర్థాన్ని ఇచ్చేది దావీదు గారు సంకీర్తనలు వ్రాస్తున్నారు. దీన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో కూడా చిన్నారి ఎదుగుదలలో వర్తిల్లాలి, సౌందర్యములో వర్తిల్లాలి, ఆత్మ సంబంధమైనట్టు సౌందర్యములు మరంతగా వర్తిల్లటానికి కృప చూపుతారని మనం చేస్తున్నాం. సాయించండి, వందనాలు స్తోత్రాలు. తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రులతో పాటు మీ మందిరములో కనబడే భాగ్యాన్ని దయచేయండి, మీ కార్యక్రమాల్లో కనబడే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి కార్యక్రమాల్లో చిన్నలతో ఉండటానికి కృప చూపండి, దయ చూపండి. అది ఎంతో దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనదిగా గుర్తించి ప్రతి కార్యక్రమానికి చిన్నారిని వెంట పెట్టుకుని వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. వచ్చిన బంధువులను దీవించండి, ఆశీర్వదించండి. క్షేమకరంగా వారు వచ్చారు ఈ కార్యక్రమానికి. అలాగే వారి ఇస్తున్న ఆతిథ్యాన్ని తీసుకొని మరలా వారి గృహాలకి క్షేమకరముగా వెళ్ళేలాగా కృప చూపండి, దయ చూపండి, సాయం చేయండి. ఈ కార్యక్రమాలకు మీరు మీ యొక్క కృపను, మీ అనుగ్రహాన్ని తోడిగిచ్చి నడిపించారు. చక్కని దైవ సందేశము జయశంకర్ గారి ద్వారా అందించారు. అందుబట్టి కూడా మరొక్కసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా యేసురాజా, కూడి వచ్చిన సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదల ఉంచండి. బంధువు వర్గాన్ని దీవించి ఆశీర్వదించి మీ కాపుదల ఉంచండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ దైవాశీస్సులతో నింపమని ప్రార్థిస్తున్నాం. వారిస్తున్నట్టు ఆతిథ్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ ఫస్ట్ అయిన బిందులో అందరూ కూడా పాల్గొని బిడ్డను ఆశీర్వదించేటట్టుగా కృప చూపమని, అందరూ కూడా తృప్తికరముగా ఆ ఫస్ట్ అయిన బిందుని కార్యంచడానికి పూజించడానికి కృప చూపమని, దయ చూపమని ప్రార్థన. సమస్తములు మేలుకరముగాను, దీవెనకరముగాను, క్షేమాభివృద్ధి కలగటానికి ఇక జరుగుతున్న కార్యక్రమాలు కూడా మీ సన్నిధి, మీ కావలి తోడిగమ్మని సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకొని రఘు గారికి, మధులత గారికి, వారి కుమార్తెకి మీరు సాయం చేశారు. వాతావరణం విషయంలో, కరెంటు విషయంలో, బంధువులు రాకపోకల విషయంలో, అన్నిటిలో కూడా ఈ విషయంలో కూడా ఈ పసైన బిందులు వారిస్తున్నట్టు ఆతిథ్యాన్ని కూడా సంతృప్తికరముగా వారు దాన్ని తీసుకుని బిడ్డను ఆశీర్వదించి వెళ్ళటానికి కావలసిన కృపను కూడా దాయిచ్చమని ప్రార్థన. సమస్తమును మేలుకరముగా మార్చి రఘు గారి కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. కృప చూపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మన ప్రభానంటే యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికీ
తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. మీకు సమస్తము కూడా చెందులుగానే ఉన్నది. దయచేసి వారికి ఇటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి బిడ్డను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరటి మీకు మనం చేస్తున్నాను. ఇంకా రావాల్సినట్టు వారు నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, హల్లెలూయా. రాజా 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 మరి
ప్రేమించును తల్లిగా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంత పెట్టుకుని కాపాడును యేసయ్యా తల్లిగా లాలించును తల్లిలా ప్రేమించును పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య